Oho Home Care Cleaning Products presents Na Prayanam. Powered by Cheyut Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ విటల్ ఫ్రమ్ అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో. ఈరోజు మనము ఇంటర్వ్యూ చేస్తున్నాము. మరెవరో కాదు, మనకి ఒక జాబ్ కావాలి అంటే ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి. అలాగే మనం బిజినెస్ చేస్తుంటే ఒక ఎంప్లాయ్ కావాలన్నా ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి. ఆయన ఎవరో కాదు, మిస్టర్ కపిల్ సోమాని ఫ్రమ్ స్ట్రాటజిక్ ఇంటర్న్స్. సార్, ప్లీజ్ వెల్కమ్. హాయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. హలో విఠల్ గారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ తెలుగులో చేద్దామా, ఇంగ్లీష్లో చేద్దామా? రెండింటిలో మిక్స్ చేద్దాం సార్, బాగుంటుంది. ఓకే, సో స్ట్రైట్ అవే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంటర్న్స్ ఇన్ యువర్ వర్డ్స్? సార్, స్ట్రాటజిక్ ఇంటర్న్స్ బేసికలీ ఇస్ ద నేమ్ ఆఫ్ మై కంపెనీ. దాని అర్థం ఎట్లా అంటే, ఫ్రెషర్స్ బేసికలీ మినిమం డిగ్రీ అయినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి కంప్లీట్ చేసుకొని ఫస్ట్ జాబ్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళకి ఐడియా లేదు ఎట్లా చేయాలో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడానికి వాళ్ళ మొదటి అడుగుని స్ట్రాటజిక్ ఇంటర్న్ కింద పేరు పెట్టాం మేము. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దే ఆర్ టేకింగ్. సో దాన్ని అందులో స్ట్రాటజిక్ ఇంటర్న్ అంటే ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు జాగ్రత్తగా పెట్టమని, వాళ్ళు ఉన్న స్కిల్స్ తగ్గట్టుగా వాళ్ళకి ఏదైతే ప్రొఫైల్స్ మ్యాచ్ అవుతాయో అట్లాంటి కంపెనీస్ పంపిస్తాం. సో ఏమైందంటే చాలా జాగ్రత్తగా పెట్టాం కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాటజిక్ మూవ్. సో స్ట్రాటజిక్ ఇంటర్న్ ఎందుకంటే ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాడు మామూలుగానే ఇంటర్న్ లెక్కలోనే వెళ్తాడు కాబట్టి స్ట్రాటజిక్ ఇంటర్న్స్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్ నేమ్. అలాగే మేము చాలాసార్లు చూసాము మీ టీషర్ట్ల మీద మీరు లోగోస్ ఎస్ఐ 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 అని లోగో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. దాంట్లో కూడా స్ట్రాటజిక్ ఉంది. అట్లా ఏం లేదు సార్. మా బిజినెస్ మోడల్ వచ్చేసి మెయిన్లీ ఇట్స్ ఫర్ స్టూడెంట్స్. సో కరెంట్ జనరేషన్ వాళ్ళు ఏదైనా షార్ట్ కట్ చేసేస్తారు కదా సార్. సో ఎస్ఐ, అందుకే ఆ లోగోని అట్లా డిజైన్ చేయించాం. అందులో లోగోలో ఐ కూడా మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ స్ట్రాటజిక్ ఉంది. అంతే సార్, ఇది కెరియర్ అంటే బేసికలీ ఒక గేమే కదా సార్. సో నేను ఏం చేశానంటే చెస్లో ఉన్న రెండు పీసెస్, ఒకటి నైట్ అండ్ ఒకటి కింగ్. నైట్ని మా ఎస్ లాగా అయిపోయింది, కింగ్ని వన్. సో స్ట్రాటజిక్ ఇంటర్న్స్. వెరీ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. లోగో ఇట్ సెల్ఫ్ దేర్ ఈజ్ అన్ పాజిటివ్ ఎనర్జీ. అంటే మీరు అది ఏదైతే ఒక గేమ్, చెస్ గేమ్, ఓకే, అంటే ప్రతిరోజు ఇదే కదా, చేసింగ్ 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 చేసింగ్. వెరీ నైస్. అండ్ ఇప్పుడు మనం ఎలా అసలు మీ దగ్గరికి స్ట్రాటజిక్ ఇంటర్న్స్ అనేది ఒక ప్లేస్మెంట్ చేసే ఒక కంపెనీ, ఓకే, సో ఎలా మిమ్మల్ని రీచ్ అవుతారు స్టూడెంట్స్ జనరల్? సో స్టూడెంట్స్ మేము యూజువలీ కాలేజెస్లో సెమినార్స్ చేస్తాం. సో కాలేజెస్లో సెమినార్స్ చేసినప్పుడు అట్లాగే మనకు చాలా చోట్ల కొలాబరేషన్స్ ఉన్నాయి. సో మనకి ఏదైనా మంచి జాబ్ ప్రొఫైల్ వస్తుంటే వీ ఆటోమేటిక్లీ సర్క్యులేటెడ్ టు ఆల్ ది కాలేజెస్ విత్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ది జాబ్ ప్రొఫైల్. సార్, ఇప్పుడు స్టూడెంట్స్తో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే వాళ్ళకి కంపెనీ అర్థం కాకపోవచ్చు, క్రైటీరియా అర్థం కాకపోవచ్చు. సో ప్రతి స్టూడెంట్కి వేరే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొన్ని మందులు ప్యాకేజ్ చూసి అప్లై చేస్తారు, కొన్ని మందులు ప్రొఫైల్ చూసి అప్లై చేస్తారు, కొన్ని మందులు కంపెనీ పేరు చూసి అప్లై చేస్తారు. సో వీటన్నిటిని ఒక సింపుల్ ప్లాట్ఫామ్లో తేటానికి మేము ఏం చేసామంటే వీ హ్యావ్ డిజైన్డ్ ఏ పోర్టల్, strategicinterns.com. ఓకే, సో మన పోర్టల్లో స్టూడెంట్ అనేది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు సింపుల్ 3 బేసిక్ స్టెప్స్ సార్. కరెంట్ జనరేషన్ టైం లేదు సార్, మన దగ్గర కూడా టైం లేదు సార్. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఐ నీడ్ యువర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ యువర్ రిజిస్టర్డ్ నంబర్. You and no, within 5 minutes you can register on my portal all the jobs that are available with us. అక్కడ పోర్టల్లోనే మీకు కనిపించింది. సో దీనివల్ల మీకు ఏమైందంటే ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ కంపెనీ గురించి, ఆ ప్రొఫైల్ గురించి, ఆ శాలరీ గురించి అన్నీ తెలుసుకొని మీకు నచ్చితేనే మీరు అప్లై చేస్తారు. ఓకే, దీంతో ఏమైందంటే స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పటికి 50% వరకు క్లారిటీ వాడికి ఆల్రెడీ ఉంది. ఆ రిమైనింగ్ 50% మేము వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ వే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ బోత్ ఆఫ్ us. ఓకే, మరి మీకు ఆ కంపెనీస్తో మీరు ఎలా టై అప్ అవుతారు? సార్, వీ హ్యావ్ అ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ అ టీమ్ విచ్ ఇస్ కాల్డ్ అ స్టాండ్. మేము ఏం చేసామంటే సార్ డిపార్ట్మెంట్స్ పేరు కూడా చాలా యూనిక్గా పెట్టేసాం సార్. సో దేర్ ఆర్ 2 బిగ్గర్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆ కంపెనీ. వన్ ఇస్ సెట్, వన్ ఇస్ స్టాండ్.
పిల్లలతో కూడా అదే కదా సార్, కూర్చో నించు. సో సెట్ ఈస్ బేసికలీ స్ట్రాటజిక్ ఇంటర్న్స్ టీమ్ విచ్ ఇంక్లూడ్స్ ద కోర్ మేనేజ్మెంట్. Okay. I head this company as the founder and CEO, followed by the directors, followed by our HODs. Then stand is strategic training and networking department. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు. We have an exclusive department who deals with all the companies. Okay. They frequently visit them. ఇప్పుడు టెక్ అంటారా, నాన్ టెక్ అంటారా, కామర్స్ అంటారా? సార్ సింపుల్ సార్, ఏదైనా కంపెనీ ఉందంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కావాల్సిందే కంపల్సరీగా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు కావాల్సిన స్కిల్స్ తగ్గట్టుగా కావాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యానే కదా సార్, మీరు కామన్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తారు కదా, నేను వాటి గురించే మాట్లాడతాం. మీకు బీకామ్ అకౌంటెంట్స్ కావాలనుకున్నా, హెచ్ఆర్ కావాలనుకున్నా, రిసెప్షనిస్ట్ కావాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా యు ఆర్ అన్ టెక్నికల్ కంపెనీ, ఎక్స్క్లూజివ్ కంపెనీ, ఈసీ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, come down to me for mechanical, EC, EEE. I'll give you the best out of best candidates. Okay. సో కంపెనీస్ని కలిసి వాళ్ళ దగ్గర ఏదైతే గ్యాప్ ఉందో అది ఫైండ్ అవుట్ చేసి, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి యువర్ వర్కింగ్ ఫర్. ఎస్, క్లియర్గా చెప్పాలంటే strategic interns will work for that. Absolutely yes sir, simple. We are the bridge between the company and the candidates. సో ఇప్పటిదాకా ఎన్ని కంపెనీలు మీ అండర్లో రిజిస్టర్ ఉన్నాయి? Sir, strategic interns మేము we are there in this from last 2 years. Okay. And as of today we have around 168 companies registered with us. 168 companies already registered with us. So it's from Vijayawada or? No sir, across everywhere. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్, ఎందుకంటే విజయవాడ నుంచి కంపెనీ స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ చుట్టుపక్కల మేనేజ్మెంట్ ఇందాక చెప్పినట్టు నాన్ టెక్నికల్ ప్రొఫైల్స్ కోసం విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం, ఎవ్రీవేర్. బట్ టెక్నికల్ వచ్చినప్పటికీ బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, దీస్ 4 ఆర్ ద మేజర్ ప్లేసెస్ వేర్ టెక్నికల్స్ అనేది బాగా ఎక్కువ వెళ్తాయి. 168 కంపెనీస్ మీ పోర్టల్లో విజిబుల్ గా కనిపిస్తాయి సార్. వీటిలో 168 అందరూ కనిపించరు. ఎవరిదైతే వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే అవి మా అడ్మిన్ టీమ్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మా పోర్టల్లో ఎట్లా అంటే సార్, ఓన్లీ దోస్ కంపెనీస్ హూ ఈస్ హ్యావింగ్ కరెంట్ వేకెన్సీ ఆర్ అలౌడ్ టు పోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేనే అనుకుందాం, నేను 3 months తర్వాత హైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ నాట్ బీ అలౌడ్ టు పోస్ట్ ఇట్ హియర్ బికాస్ ఇందాక నేను చెప్పినట్టు నా స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్. వాళ్ళు లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నారో లేదా రీసెంట్గా కంప్లీట్ అయ్యారో. సో ఇమీడియట్ హైరింగ్ ఉంటే మనకు స్టూడెంట్ కూడా ఆకలి ఉండేది, కంపెనీ కూడా రిక్వైర్మెంట్ ఉండేది, కాబట్టి క్లోజ్ చేయడానికి ముగ్గురికి విన్ అయ్యిద్ది. రైట్. అలాంటప్పుడు అన్ని కంపెనీస్ మీ దగ్గర ఉన్నాయి, సో వాళ్ళకి ఫుల్ఫిల్ అయిన వెంటనే వాళ్ళు ఇంకా దాని విజిబిలిటీ ఉండదు. ఎస్ సార్. ఫైన్. సో ఇప్పటిదాకా ఎంతమందిని స్టూడెంట్స్ని మీరు జాయిన్ చేయించారు? Sir, the last 1 year records up to March 31st was we wanted to celebrate it for 200, but we only closed 178. Okay. So 178 students were placed in the first year. Okay. And this year, as of now, I think we have already touched 100 already. Oh, very nice. So we still have another 4 months, and this will be the peak time. Yeah. So this year we are expecting a bigger and better numbers. Okay. First of all, congratulations. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇయర్లోనే మీరు మంచి నంబర్ టచ్ చేశారు, అండ్ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ ఆ నంబర్లో 75 to 80% నంబర్ టచ్ చేశారు ప్లేస్మెంట్స్లో. సార్, ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు ద స్టూడెంట్స్ ఫర్ బిలీవింగ్ అస్. సో స్టూడెంట్స్ వాళ్ళు కనుక అంటిల్ దే ఓపెన్ అప్, దట్ సార్ ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, అందరికి ఎక్కడో ఒక చోట క్వశ్చన్స్ ఉంటాయి సార్. సార్ నేను ఈ కోర్స్ తీసుకున్నాను, ఏం చేయాలి, ఎక్కడికి ఎక్స్టార్ట్ చేయాలి. సో ఆ స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే స్కిల్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగానే వీ హ్యావ్ అవర్ ఓన్ టూల్స్. కపిల్ గారు, అసలు స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలా రీచ్ అవుతారు? దే కెన్ రీచ్ us through our portal, sir. So you have a portal? Yes, we do have. Yeah, portal details ఒకసారి చెప్తారా? It's strategicinterns.com. So once they register there, they'll have a registration option there. They can also get through the entire details. Okay. సో జనరల్గా ఈ పోర్టల్స్ అంటే బయట అదర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, డాష్ 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 డాష్. సో వాటిలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది పోర్టల్ రిజిస్టర్ అవ్వడం అంటే. సో మంది అంతే అంటారా? లేదు సార్, ఓన్లీ 3 steps. ఓకే, దట్స్ ఇట్. నేమ్, ఈమెయిల్ ఐడి, నంబర్, యు ఆర్ ఇన్. అంతే. సో నో నీడ్ టు డూ ఎనీ పేమెంట్స్? నో, ఇట్స్ ఫ్రీ పోర్టల్. పోర్టల్ ఇస్ ఫ్రీ. ఓకే. ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్ మీ దాంట్లో రిజిస్టర్ అయ్యారు? సార్, దేర్ ఆర్ మోర్ దెన్ 600 స్టూడెంట్స్ సార్.
ఓకే. బట్ యాక్టివ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఫ్యూ బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఫ్రీ రిజిస్టర్ అయితే చేస్తారు బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యాక్టివ్. ఓకే ఓకే. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అనే కాదు, సో స్టూడెంట్స్ అయిపోయి జాబ్ మానేసి వేరే జాబ్ చేసుకో మానేసి అగైన్ దే వాంట్ టు సర్చ్ ఫర్ ద జాబ్, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? వెల్ వీ హ్యావ్ అ క్లాస్ సార్, మ్యాక్సిమం అప్ టు 0 to 2 years. సో ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 2 years టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మా దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే వీఆర్ అన్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రెషర్స్ ఫర్మ్ సార్. సో కంపెనీస్ కూడా మా దగ్గరికి వచ్చినప్పటికీ మ్యాక్సిమం 0 to 2 అడుగుతారు సార్. ఓకే. అది దాటిన తర్వాత లాటరల్ హైరింగ్ అయిపోద్ది. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఓకే, స్టూడెంట్స్ రావడానికి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో strategicinterns.com ఉంది. సో హౌ అబౌట్ కంపెనీస్ మిమ్మల్ని ఎలా రీచ్ అవుతాయి, లేదా మీరు కంపెనీస్ని రీచ్ అవుతారా? సార్ రెండు జరుగుతాయి. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్ who is exclusively into the market for identifying the company's requirement. Second is the positive word of mouth. So automatically HR, since we are into the HR ప్రపంచంలో అందరూ ఇంటర్లింక్డ్ ఉంటాం కదా సార్. ఒక్క చోట మాట వెళ్ళిందంటే దట్ ఓకే మా వేకెన్సీస్ క్లోజ్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా పోస్ట్ చేసేస్తారు. ఓకే. ఎస్. సో ఇప్పటిదాకా ఎన్ని కంపెనీస్ మీకు రిజిస్టర్ అయినాయి? So totally there are around 154 companies which are there with us on board. So on board lo 154 companies ఉన్నాయి. In Vijayawada only or throughout areas? Sir, maximum from Vijayawada and around. Okay. And few from Bangalore, Pune, Hyderabad and Chennai. Okay. So out of 154 ఎన్ని కంపెనీస్ లో స్ట్రాటజిక్ ఎంట్రన్స్ ప్లేస్మెంట్ చేసింది ఇప్పటిదాకా? Sir, more than 65% I would say. ఎందుకంటే వేకెన్సీస్ అనేది మారుతూ ఉంటాయి. సో 65% is a good number actually. Fair number I would say. Yeah. A fair number. So out of 600 students రిజిస్టర్ అయిన దాంట్లో ఎంత మందికి ప్లేస్మెంట్ అయింది? Sir, last year we had 260 registrations only. Out of that 182 got jobs. So the remaining are still on the hunt. ఇది కూడా పర్సంటేజ్ చాలా బాగానే ఉంది యాక్చువల్లీ. బాగానే ఉంది సార్, బట్ ఐ వుడ్ విష్ టు బి బెటర్. ఓకే. యా, డెఫినెట్లీ ఇట్ విల్ గ్రోస్. సో ఈ ప్రాసెస్లో ఈ లాస్ట్ 1.5 year 2 years నుంచి మీరు ప్లేస్మెంట్స్ చేసే దాంట్లో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింకింగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్? ఇట్స్ ప్యూర్లీ స్టూడెంట్ సైడ్. సార్, communication skills, the first basic problem from the student side. Okay, there is not about education, not about hard work, not about nothing. Sir, these are all updated, sir. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్కే, సో హార్డ్ వర్క్ గురించి మాట్లాడిన ఉపయోగం లేదు. బట్ బేసిక్ కమ్యూనికేషన్ అయినా చేయలేకపోతున్నామంటే ఏ రోల్లో ఫిట్ చేయాలో నేనే కాదు సార్, ఎవరికైనా ఫైనలైజ్ చేయడం కష్టమైంది. ఓకే. వాట్ అబౌట్ కంపెనీస్ వాళ్ళ థింకింగ్ థర్డ్ ప్రాసెస్లో వాళ్ళు ఎంప్లాయ్ కావాలి అంటారు. సో వాట్ ద థర్డ్ ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ అండ్ న్యూ స్టూడెంట్, ఒక స్టూడెంట్ని ఒక ఎంప్లాయీగా మార్చే ప్రాసెస్ మీరు చేస్తున్నారు. సో ఎంప్లాయర్కి ఏమో చాలా థాట్స్ ఉంటాయి, నాకు ఇలాంటి వాళ్ళు కావాలి అని. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సార్, దిస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే. వన్ ఇస్ ద బల్క్ హైరింగ్ కంపెనీస్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ద రిమైనింగ్ ఇస్ నార్మల్ స్టార్ట్అప్ కంపెనీస్ వేర్ ఇన్ ఆడ్ నెంబర్స్లో రిక్రూట్మెంట్ అవుతాయి, 3 members, 5 members, 7 members. సార్, ఏ కంపెనీ అయినా ఒక స్పెసిఫిక్ రోల్ అనేది డిసైడ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఆలోచించుకొని ఆ ప్రొఫైల్ అనేది పోస్ట్ చేసేది. సో ఒక ఎంప్లాయీ తీసుకుంటున్నాం అనుకుంటే వాళ్ళు అట్లీస్ట్ మినిమం 3 to 5 years ఈ ఎంప్లాయీ ప్రొఫైల్ని గ్రో చేస్తూ వెళ్తాడని ఆలోచనతోనే ఆ ప్రొఫైల్ అనేది పోస్ట్ చేస్తారు. కంపెనీస్ ఫేస్ చేసే మేజర్ ఛాలెంజ్ ఇందాక నేను చెప్పినట్టు ఆ క్యాండిడేట్ యాటిట్యూడ్ దానికి తగ్గట్టుగా సెట్ అవ్వదు సార్. సో అక్కడ హైరింగ్ బికమ్స్ మేజర్ ప్రాబ్లం. చాలాసార్లు కంపెనీస్లో స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, 3 months, 4 months, 6 months, 8 months మానేస్తారు. మళ్ళీ తిరిగి అదే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే కంపెనీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రాబ్లం స్టూడెంట్స్ దా, కంపెనీస్ దా?
ఎవరిని బ్లేమ్ చేయలేము సార్. No, you have to take stand one side because you are handling both students and companies. Sir, it's a hypothetical question, sir, but I would say students only, sir. Why? కాబట్టి మిమ్మల్ని ఏం అడగరని మీ స్టూడెంట్స్. అట్లా ఏం కాదు సార్, వాళ్ళు ఇంకా ఏం తెలియదు కాబట్టి కరెక్ట్గా మనం వాళ్ళకి ఫస్ట్లోనే చెప్పొచ్చు దట్ ఇది ఎక్స్పెక్టేషన్ లెవెల్ అనేసి. కంపెనీస్ అంటే అది ప్యాటర్న్ సార్ అది. సో స్టూడెంట్స్ ఫస్ట్ అడుగు వేయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్ సార్ ఎంబీఏ చేశాడు అనుకుందాం, ఫైనాన్స్లో చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఎంబీఏ ఫైనాన్స్ చేసిన తర్వాత వాడు ఎక్కడ కెరియర్ స్టార్ట్ చేయాలి? ఇదే పాస్. ఇప్పుడు మన ఇద్దరికి ఏదైతే పాస్ వచ్చిందో వాడు పాపం ప్రతి క్షణం దాంతోనే గొడవ చేస్తున్నాడు సార్. బ్యాంక్స్కి వెళ్ళొచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, లేదా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళొచ్చు. ఇది ఐడెంటిఫై చేయటానికే దే నీడ్ టు బి అప్డేటెడ్ సార్. ఓకే, సో కంపెనీస్ కంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. అది ఆ పర్సనే కాకపోయినా ఎవరు జాయిన్ అయినా అదే ప్రాసెస్ ఉంటుంది. సో కొత్త పర్సన్ అక్కడికి వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఆ ప్రాసెస్ కనో లేకపోతే XYZ రీజన్స్ వల్ల సో దే ఆర్ గోయింగ్ అవుట్ విత్ ఇన్ 3 to 4 months of time. Yes sir, most of the cases, yes sir, most of the cases. So why can't companies hiring an experienced person generally? అంటే సార్ ఏదైనా ప్రొఫైల్కి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఫస్ట్ లేయర్ గురించే. ఓకే, సీనియర్ మెంబర్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆల్రెడీ వేరే రెస్పాన్సిబిలిటీస్ పెట్టేసి ఉంటారు. సో కొన్ని ప్రొఫైల్స్కి దే నీడ్ ఫ్రెషర్స్ సార్. సో దిస్ కెనాట్ బి రీప్లేస్డ్. దిస్ కెనాట్ బి రీప్లేస్డ్ అండి. సో దాన్ని ఇంకొంచెం బ్రీఫ్గా చెప్తారా? కంపెనీస్ ఉన్నాయి, సో సేమ్ వర్క్, మేబీ అకౌంటింగ్, మేబీ HR వర్క్, ఆర్ మేబీ సమ్ XYZ సేల్స్ ఆర్ టెక్నికల్ XYZ. దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కన్నా కొత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ వన్. బట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, సో కొత్త వాళ్ళని పెట్టుకుని 2 to 3 monthsలో వాళ్ళు వెళ్ళిపోతే ఇష్యూస్ని కన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎందుకు పెట్టుకోకూడదు? మీరు గీత పక్కన గీత పెడదాం అనుకున్నారు సార్, ఎట్లా ఉండి చూద్దాం అనుకున్నారు. ఓకే సార్, ఐ గివ్ యూ వెరీ గుడ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్. ఒక ఫ్రెషర్ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే త్రూఅవుట్ వాళ్ళు థియరిటికల్లో వాళ్ళు మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ యాంగిల్స్ని టచ్ చేస్తారు. కానీ ఫస్ట్ అడిగి ఎక్కడ ఇయ్యాలో వాళ్ళకి ఐడియా ఉండదు. అదే కన్ఫ్యూజన్ త్రూఅవుట్. ఎవరైనా అంతే సార్, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినంత వరకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండిద్ది. ఇప్పుడు ఫ్రెషర్స్ని పెడితే ఈవెన్ ఇఫ్ దే మేక్ సమ్ మిస్టేక్స్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్, ఆ ప్రాజెక్ట్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే ఉండిద్ది వాళ్ళ చేతిలో కాబట్టి కంట్రోల్ అయిపోద్ది. కానీ ఒక ఎక్స్పీరియన్స్ హోల్డర్కి వాళ్ళని సీనియర్ ప్రొఫైల్లో పెట్టడం అనేది జరిగిద్ది. ఎట్లా అంటే ఇప్పుడు నేనే HR అనుకుంటున్నాను సార్, MBA ఇన్ హెచ్ఆర్లో పేరోల్, ESI, PF, ఎంప్లాయీ రిటెన్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ఇట్లా రకరకాలుగా చాలా స్టేజెస్ ఉంటాయి. కానీ నా ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? నేను కాలింగ్, రిక్రూట్మెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అసలు వేకెన్సీ ఎట్లా వచ్చిందో అర్థం చేసుకోవాలి. మా కంపెనీలో వేకెన్సీ ఎట్లా వచ్చింది, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎట్లాంటి వాళ్ళు కావాలి, ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థమవుతే తర్వాత ఎవరిని పిలవాలో అర్థమైద్ది. తర్వాత దాని తగ్గట్టుగా ఫస్ట్ స్టెప్ ఏమైంది సార్, నేను కాల్ చేయాలి. కాల్ చేస్తే ఇఫ్ నేనే కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతున్నానంటే వాళ్ళు నా దగ్గరికి ఎట్లా వస్తారు సార్? ఎగ్జాక్ట్లీ. సో అందుకే వీట్లాంటి ప్రొఫైల్స్కి ఇనీషియల్గా ఫ్రెషర్స్ని పెడతాం. ఏమైందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యిద్ది, అట్లానే వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ మీద గ్రిప్ కూడా వచ్చేది. ఇది కస్టమర్ వ్యూ ఆఫ్ పాయింట్. ఎస్ సార్. వేరస్ కంపెనీ వ్యూ ఆఫ్ పాయింట్లో వై దే విల్ హైర్ ద ఫ్రెషర్స్? Sir, freshers, they bring they are the young generations, they bring new ideas, sir. First and more reason. Okay. ఒక 15 సంవత్సరాల క్రితం ఫోన్పే, పేటిఎం మీరు నేను ఊహించలేదు సార్. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నాం. Obviously. This was some young man's idea. Yes. So this is, freshers also bring innovations, sir. Right. So and they are quickly trainable. And also low in price. Sir, pricing I don't think should be more criteria. Yes, they are easily available, but there are companies which pay 24 lakhs for freshers. That means they are paying more than experienced. Yes, there are good companies. Yeah. Few of them are my clients. Oh,
సో మీరు చెప్పారు 154 కంపెనీస్ని రిజిస్టర్ మీ పోర్టల్లో ఉన్నారు, లేకపోతే మీతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అనేసి. అందులో బిగ్ కంపెనీస్ పేర్లు ఏమన్నా చెప్పగలరా? కొన్ని ఫ్యూ 1, 2, 3 అలా ఏమన్నా? పేర్లు అయితే నార్మల్గా డిస్క్లోజ్ చేయకూడదు సార్. ఓకే ఫైన్. బట్ ఐల్ టేక్ ద లిబర్టీ ఆఫ్ యూజింగ్ వన్ ఎగ్జాంపుల్. దెర్ ఈస్ ఎ కంపెనీ ఇన్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఉంది, లీడ్ స్క్వేర్డ్ అనేసి, కోర్ సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళకి మేము పూల్ డ్రైవ్ కండక్ట్ చేయించాం విజయవాడలో. ఓకే. 384 స్టూడెంట్స్ participated in the pool drive. Wow, very nice. This company came from Bangalore to hire exclusively freshers from Andhra Pradesh. Oh. So మేమేం చేసామంటే we identified the good sets of colleges, mixed pool, diversity, మిక్స్ చేసుకొని ఆ కంపెనీ ఇక్కడికి వచ్చినప్పటికి సింగిల్ ప్లేస్లోనే అరేంజ్ చేయించాం. So that was taken care by Strategic India. Absolutely. We took the entire responsibility of getting the job profile until the onboarding process. By the way, students have joined. Oh, very nice. Yes, very nice. Students have joined them. So ఈ ప్రాసెస్లో ఇంకా ఫ్యూ మోర్ థింగ్స్ టు ఫైండ్ అవుట్. కంపెనీస్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు పడే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? సార్ ఫస్ట్ ఇస్ ఐ వుడ్ సే రిటెన్షన్ సార్. పిల్లలు జాయిన్ అయిపోతారు, లెట్స్ సే క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతాయండి. ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైందంటే క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతాయి, స్టూడెంట్స్ ఏమో మల్టిపుల్ బల్క్లో తీసేసుకుంటారు. ఏ రోజైతే జాయినింగ్ ఉంటుందో వాళ్ళు అప్పుడు రారు. సో ఏమైందంటే ఒక కంపెనీ రిక్రూట్మెంట్ సైకిల్ క్లోజ్ చేసిందంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, రిసోర్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూటిలైజ్డ్. బట్ వెన్ స్టూడెంట్స్ డోంట్ జాయిన్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఇస్ జాయిన్ అయిన కొన్ని రోజులకే మానేస్తారు. మ్యామ్ నాకు ప్రొఫైల్ నచ్చలేదు, నాకు అర్థం కావట్లేదు, XYZ ABC మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ సార్. థర్డ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ సెట్ ఆఫ్ క్యాండిడేట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఇప్పుడు మీరైనా BBA ఇన్ మార్కెటింగ్, నేనైనా BBA ఇన్ మార్కెటింగ్. హౌ డూ యూ ఐడెంటిఫై విచ్ వన్ అమాంగ్ us is better? వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం అయ్యింది సార్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ దేర్ ఓన్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ బేసిస్లో వాళ్ళు కాలేజెస్ని షార్ట్ లిస్ట్ చేసేస్తారు. దట్ దీస్ ఆర్ ద కాలేజెస్ వీఆర్ గోయింగ్, దీస్ ఆర్ ద కాలేజెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గో, బట్ దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ ఫర్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. దట్ ఈస్ వేర్ స్ట్రాటజిక్ ఇంటర్న్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. That is where we come into picture. Okay. Now we can understand something. Yes. About the profile. So coming to your personal matter. So మీకు మ్యారేజ్ అయిందండి? Yes sir, officially yes. ఆ డార్క్ సర్కిల్స్ కనిపించలేదా సార్? సో కపిల్ గారు మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? 2017 sir, I got married. Okay. Prior to that, I was in Bangalore only sir. 1 year late గా అయింది మీకు? పర్లేదు సార్. At least I can proudly say I am 1 year happy than Vittal garu. సో మేడం గారి పేరు? మనాలి సోమాని. మనాలి గారు. మనాలి గారు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మాకు ఒక చిన్న డ్రింక్ ఇస్తారు. దాని పేరేంటో చెప్తారా? అదా సార్, అది యూజువల్లీ నార్త్ ఇండియన్స్, ఎనీ నార్త్ ఇండియన్ ఇంటికి వెళ్ళినా మీకు దొరికేది సార్. అది రూ అఫ్జా అండ్ ఖస్ షర్బత్ సార్. నాకు షర్బత్ అనే ఓడు తప్ప మీరు మిగతా పేరైతే మటుకు మాకు తెలియదు. షర్బత్ అని చెప్పండి సార్ చాలు. In fact, I'll ask Manali to send. No. When you come down this time, you can have it a different flavor. Yeah. Different colors. Different colors would ఉంటాయి సార్. ఉంటాయి. సో నైస్ ఆఫ్ హర్. అండ్ మీ కిడ్స్ కూడా చాలా బాగుంటారు, ఇద్దరు కూడా ట్విన్స్. అవును సార్. ఓకే, ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ట్విన్స్ ఆల్సో. అది చాలా లక్కీ. I'm happy sir. So you are happy with your family? Absolutely sir, no doubt in that. So what about father and mother? My dad. Yeah, నాకు తెలుసు. So sir, my family consists from my grandmother, okay, followed by my parents, me. That's it sir. So I came to Vijayawada only for my father sir, to be honest. So మీ ఫాదర్ ఏం బిజినెస్ చేస్తుంటారు?
మై ఫాదర్ ఈజ్ ఇన్ టు లాజిస్టిక్స్ సార్. యా నాకు తెలుసు, కానీ మీరు చెప్పే బాగుంది. ఆయన వచ్చేసి ఎక్స్క్లూజివ్గా B2B ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సార్. ఓకే, కాంట్రాక్ట్. ఎస్ సార్. సో ఇట్స్ ఎన్ హ్యూజ్. ఎస్ సార్, హీ మెయింటైన్స్ యాన్యువల్ కాంట్రాక్ట్స్ విత్ కంపెనీస్ B2B. ఓకే. సో వీళ్ళు ఫస్ట్ పాయింట్ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి మొత్తం హెవీ మెటీరియల్స్ అన్ని లోడ్ అయిపోయి వాళ్ళ ఫ్యాక్టరీకే వేరే డెస్టినేషన్స్కి ఆల్ ఓవర్ ఇండియా అప్ టు నేపాల్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ లాజిస్టిక్స్. సో మీరు ఏమన్నా ఎప్పుడన్నా చిన్నప్పుడు సరదాగా వాటిలో ట్రావెలింగ్ ఏమైనా చేశారా? లేదు సార్, వీ డోంట్ ఓన్ ఎనీ వెహికల్స్. ఓకే. వీఆర్ ఎక్స్క్లూసివ్. మాకు ఎట్లా ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్లో రోజు రోజు డెస్టినేషన్స్ మారిపోతాయి సార్. ఓకే. అంటే మార్నింగ్ హరిద్వార్ ఉండొచ్చు, నైట్ కన్యాకుమారి ఉండొచ్చు. ఓకే. ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఫాదర్ది కంటిన్యూ చేయకుండా సో మీరు ఈ హెచ్ఆర్ అనే దాంట్లోకి ఎలా వచ్చారు? ఈజ్ యువర్ ఎనీథింగ్ అంబిషన్ టు డూ ఇన్ హెచ్ఆర్ సైడ్? ఐ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ బై ద వే. ఓకే, ప్లీజ్. నా కెరియర్ కిక్ స్టార్ట్ చేసిందే నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ టీమ్ నుంచి సార్. ఓకే. సో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మీరు అడిగారు కదా స్ట్రాటజిక్ ఇంటర్న్స్ అని, ఎందుకని ఆ మొదటి అడుగు సార్. నా మొదటి అడిగే క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళింది. సో మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి క్యాంపస్ కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ టీంలో సెలెక్ట్ అయ్యా. ఓకే. సో లాస్ట్ ఇయర్ నేను స్టూడెంట్ లాగా అక్కడ ఉన్నాను. దాని ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడి నుంచి అసలు కంపెనీస్ ఎట్లా తీసుకొని వస్తారో నేర్చుకొని నా జూనియర్స్కే ప్లేస్మెంట్స్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లా నా కెరియర్ అనేది 2010లో కిక్ స్టార్ట్ అయింది సార్. సో స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచే బిజినెస్ స్టార్ట్ చేస్తారు అక్కడ, అంటే పేమెంట్స్ తీసుకోలేదు. సో బిజినెస్ కాదు సార్, రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను సార్. ఓ గుడ్. సో స్టార్ట్ చేశారు. సో యువర్ స్టెప్స్ టువర్డ్స్ బిజినెస్కి ఎక్స్పీరియన్స్ మీకు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. అట్లా ఎగ్జాక్ట్గా అయితే అనుకోలేదు సార్, బట్ కోవిడ్లో అది చాలా అవసరం అనిపించింది. ఏది బిజినెస్ పెట్టాలని? ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా స్ట్రాటజిక్ ఇంటర్న్స్ పెట్టాలని. ఓకే, వై? సార్ మా స్ట్రాటజిక్ ఇంటర్న్స్కి కొన్ని 3 యూనిక్ పాయింట్స్ చెప్తాను, సింపుల్ పాయింట్స్లో. ప్లీజ్. ఫస్ట్, వీ క్రియేట్ విన్-విన్ సిచ్యువేషన్ టు కంపెనీస్ యాజ్ వెల్ as స్టూడెంట్స్. సెకండ్, వీ సేవ్ యువర్ కెరియర్. థర్డ్, వీ ఆల్సో రెడ్యూస్ యువర్ కాస్ట్ టు ద కంపెనీ. ఈ 3 పాయింట్స్ మీదే మా స్ట్రాటజిక్ ఇంటర్న్స్ మెయిన్ పిల్లర్స్. సో మీరు చెప్పినట్టు క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే మీ కెరియర్ స్టార్ట్ అయింది అన్నారు. సో అంటే కాలేజు, క్యాంపస్ ఇంటర్వ్యూస్, సో ఇది ఎంతసేపు మంచిగా చెప్తున్నారు. మీరు చేసిన ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, కాలేజీల్లో చేసిన చిలిపి పనులు లేకపోతే ఎక్సర్సైజ్ లాంటివి కూడా బయట పెట్టండి. సార్ నాకు అన్నిటికైనా పెద్ద డిసడ్వాంటేజ్ ఏముండేదంటే నేను అందరికైనా యంగెస్ట్ ఉండేవాడిని మా టీంలో. వై? యంగర్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ దిస్ పర్సనాలిటీ వైజ్. ఓకే. నేనేం చేశానంటే దాన్నే అల్లరి కింద మార్చేసాను సార్. స్టూడెంట్స్తో కలిసి ఫ్యాకల్టీస్ మీదే ప్రాంక్, దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాడిని. స్టూడెంట్స్ ధైర్యం ఏముంటుందంటే లోపల కూడా మనతో ఉన్నాడు అనేది. నాకేం ధైర్యం ఉందంటే పిల్లల మధ్యలో నేను చేస్తే నన్ను అడుగుతారు ఏంటి సార్. సో ఇట్లా ఒకసారి చేస్తే బాగా గట్టిగా దొరికాము కూడా. సో బట్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. బట్ మీరు చాలా సింపుల్గా ఏదో చిన్న చెప్పేసి తప్పించుకున్నారు. అవన్నీ మాట్లాడుకోవచ్చు సార్. లవ్? నో సార్. ఏమంటారు మనాలి ఇప్పుడు ఏమంది సార్, తర్వాత అయినా సబ్ టైటిల్స్ అర్థమైన తర్వాత అనేది వద్దు. వీ కెన్ ప్లాన్ సమ్ ఇంగ్లీష్ టైటిల్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ టు అండర్స్టాండ్ ఆల్ ద పీపుల్. మీ వైఫ్ కి తెలియడానికి. సార్ మీరు నా మంచి కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారా, నన్ను బుక్ చేయడం కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఎందుకంటే యు ఆర్ వెరీ గ్లామర్. అబ్బా, యువర్ స్కిన్ టోన్ వాజ్ గుడ్ అండ్ యువర్ పాష్ ఇంగ్లీష్. ఓకే, డెఫినెట్లీ ఖచ్చితంగా ఒక 4 to 5 అఫైర్స్ ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ టైంలో. 4 to 5 అయితే లేదు సార్, మేబీ అప్పుడు డ్యూయల్ సిమ్ ఫ్యాషన్ కదా సార్. అప్పుడే కదా డ్యూయల్ సిమ్ మొబైల్ స్టార్ట్ అయినాయి. సిమ్ 1 ఫర్ ద డే గర్ల్ ఫ్రెండ్, సిమ్ 2 ఫర్ ద నైట్ గర్ల్ ఫ్రెండ్. సో ఎంజాయ్డ్ ఏ లాట్. అట్లా అనుకోవచ్చు. ఇట్ వాస్ దేర్ సార్. నౌ ఐ యామ్ మ్యారీడ్. పాస్ట్. అది పాస్ట్ సార్. సో వాట్ అబౌట్ యువర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్, ఎనీథింగ్ ఎల్స్? సార్
I'm a very good volleyball player. Oh. So I've also played up to the district level for volleyball. But after moving to, I think, academics and careers, I became more into indoor games than the outdoor games, sir. Full batting, indoor games. Outdoor also batting, yes. I love cricket. I still play cricket. Okay. Badminton is something, a sport that I love. But chess is my favorite. Okay. Chess. Chess is my favorite game, sir. Okay. In fact, our logo is also inspired from there. Right. Yes, sir. సో స్పోర్ట్స్ లో ఇండోర్ బాగా ఎక్కువ ఆడతాం సార్. ఇండోర్ బాగా ఆడతారా? బాగా అంటే ఎస్ సార్, బికాజ్ నా కంపెనీ బాగుండాలి సార్. అదే కంపెనీ బాగుంటే బాగా చాలా బాగా ఆడతాను. ఆడతారా? సిమ్ 1 సిమ్ 2 బోత్ ఆర్ ఇండోర్. మీకు తెలియదు ఏముంది సార్, మీకు తెలియదు ఏముంది, మీకు మా ఫ్యామిలీ మొత్తం తెలుసు. సో కమింగ్ టు ఇందాక మీరు అన్నారు 3 things. Can you please explain about strategic interns? 3 things లో అందులో third one cost. So how you can do that? ఎస్ సార్. మళ్ళీ ఒకసారి ఆ 3 చెప్పండి, దెన్ థర్డ్ పాయింట్ గురించి ఎక్స్క్లూసివ్గా చెప్పండి. సార్ ఫస్ట్ ఇస్ we help you get your quickest manpower. Fast, quick manpower. Let's see. Okay, quick. Second is we create a win-win situation. Okay. And third is we reduce your cost to the company. Okay, first one was quick, second was win-win situation. Win-win between you and employer, or you and company, or employer and the employee. Exactly, the third one. The employer and the employee, sir. Okay, and the third one was cost to the company. How cost to the company, or the second one? Third one. Sir, our company has come with a unique solution. మేము ఏం చేస్తామంటే సార్, లెట్స్ సే ఫ్రెషర్ హైరింగ్ వేకెన్సీ ఒకటి ఉంటే ఒక క్యాండిడేట్ని మీ కంపెనీలో ఫుల్ టైం క్యాండిడేట్నే ఫస్ట్ 3 months స్ట్రాటజిక్ ఇంటర్న్ కిందే పంపిస్తా. ఈ 3 monthsలో ఐ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ యాజ్ అన్ ఎంప్లాయర్ టు టెస్ట్ డ్రైవ్ ద ఎంప్లాయీ. వైస్ వర్సా, ద క్యాండిడేట్ ఆల్సో విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు టెస్ట్ ద కంపెనీ. ఇప్పుడు నేను ఫలానా కంపెనీ జాయిన్ అయ్యాను, నాకు ఫ్యూచర్ రేపు ఉందంటే వాడు ఎందుకు వెళ్తాడు సార్? లేదా మీకు ఫలానా కంపెనీని, నేను ఫలానా స్టూడెంట్ని తీసుకున్నాను, వీడు రేపు మనకు సెట్ అవుతాడు అవ్వడానికి మీకు తెలియాలి కదా. అందుకే దీనికి ఏం చేస్తామంటే 3 months వాడిని ఇంటర్న్ కిందే పెడతాం. ఈ 3 monthsలో మీరు వాడి పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేసి 3rd monthలో మళ్ళీ మీకు వాడికి ఇంటర్వ్యూ పెడతాను. ఓకే, అప్పుడు మీ దగ్గర పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉండిద్ది. నేనే అనుకోండి సార్ క్యాండిడేట్ మీకున్న కంపెనీ. సో 3 months తర్వాత నేను మీ ముందర మళ్ళీ కూర్చుంటే యూ కెన్ యాక్చువల్లీ టేక్ మై రిపోర్ట్, కపిల్ దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. లెట్స్ సే ఏమైంది సార్ 3 months తర్వాత ఉన్న 2 సిచ్యువేషన్స్, బ్యాడ్, గుడ్. రైట్, బ్యాడ్ గురించే మాట్లాడదాం సార్. కపిల్ ఈజ్ నాట్ గుడ్, నాట్ ఎట్ ఆల్ గుడ్. ఓకే, ఇన్ దట్ కేస్ గివ్ హిమ్ ఎన్ ఇంటర్న్షిప్ లెటర్ అండ్ సెండ్ హిమ్. మీ కాస్ట్ అనేది తగ్గిద్ది కదా. మామూలుగా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు మధ్యలో వాడి బయటికి తోయాలి. మీ కాస్ట్ అట్లాంటి లేకుండా సేఫ్టీలోనే తక్కువ ప్రైజింగ్లోనే కలిపాడు. సెకండ్, ఇఫ్ ద కంపెనీ, ఐ మీన్ ఇఫ్ కపిల్ వాజ్ రియలీ గుడ్, ఇన్ దట్ కేస్ రివైజ్ హిస్ శాలరీ. కపిల్ ఎక్స్ ఇచ్చాను 3 monthsలో, ఎక్స్ ప్లస్ వై. ఆ వై అనేది మీ ఇష్టం సార్. ఎక్స్ ప్లస్ వై ఇస్తున్నాను, ఈ మాట చెప్పంగానే కపిల్ హ్యాపీ అవుతాడా అవడా? 100%. వర్క్ చేస్తాడా చేయడా? ఇంకా మోర్ ఎనర్జీ. 3 monthsలో మీరు మా పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేశారా చేయలేదా? తగ్గింది కదా సార్ మీ కాస్ట్ టు ద కంపెనీ. ఓకే, యూ డి నాట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఎక్స్ట్రా ట్రైనింగ్ కాస్ట్, ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కాస్ట్ పడలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు ఫుల్ టైం ఎంప్లాయీ మీకు ఎంప్లాయ్మెంట్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్తో వచ్చాడు. దీనివల్ల మీ కాస్ట్ టు ద కంపెనీ అనేది తగ్గిద్ది. సో ఇక్కడ నాకు ఒక చిన్న స్మాల్ డౌట్ ఉంది. ప్లీజ్ సార్. సో కాస్ట్ తగ్గింది, అట్ ద సేమ్ టైము ఈ 3 monthsలో తన్ని ఎఫిషియన్సీ కూడా మనం చెక్ చేసాం. సో 3 monthsకి 50-60% ఓకే బాగుండొచ్చు. బట్ ఒకవేళ బాగాలేదనుకోండి, ఆ 3 months మన టైం కూడా వేస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫిషియన్సీ. అండ్ ఇందాక మీరు చెప్పినట్లుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాజ్ గోయింగ్ విత్ ఇన్ ద 3 to 4 months ఓన్లీ వెళ్ళిపోతున్నారు అని. సో దెన్ ఈ రెండింటిని మీరు ఎలా మెచ్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు నేను మీకు చెప్పింది ఫ్రమ్ ది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను మీకు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను.
సార్ మాకు 2 చేతుల్లో ఫుల్గా ఉంటాయి. ఒకవైపు స్టూడెంట్స్, ఇది నా 2 భుజాలు సార్, స్టూడెంట్స్, కంపెనీస్. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు మా ప్రాసెస్ ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరు నాకు ఒక జాబ్ ప్రొఫైల్ పంపించారు, కపిల్ మాకు మార్కెటింగ్ వాళ్ళు కావాలి, వాడు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండాలి, 2-wheeler మ్యాండేటరీ, శాలరీ ఇది XYZ. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్ డేటాబేస్లో లెట్స్ సే ఐ హ్యావ్ ఎగ్జాంపుల్స్ మోర్ దెన్ 100 ఆఫ్ మార్కెటింగ్ పీపుల్ హు ఆర్ లుకింగ్. ఈ 100ని మీకు పంపిస్తే ఉపయోగం లేదు కదా సార్. ఈ 100లో మేము మా ఏముండిద్దంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అ స్ట్రాటజిక్ అసెస్మెంట్ టూల్. అదొక టెస్ట్, అది స్టూడెంట్స్ ఇస్తారు, అది పారామీటర్స్ మీద. సో ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఆ టెస్ట్ ఇస్తారో ఇట్స్ సెల్ఫ్ వాట్ యు కాల్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ టెస్ట్ సార్. సో ఎవరిదైతే మైండ్ సెట్ మోర్ టువర్డ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళని మీ కంపెనీకి పంపిస్తాను. ఎందుకంటే మీది సర్వీస్ ఇండస్ట్రీ, మీకు మాట్లాడే వాళ్ళు కావాలి. ప్రోడక్ట్ మీ దగ్గర లేదు కదా చూపించడానికి, సార్ ఇది వాచ్ ఇది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారో అదే మీ బ్రాండ్ ఇమేజ్. సో బేస్డ్ ఆన్ యువర్ జాబ్ ప్రొఫైల్ వీ విల్ ఫిల్టర్ ద క్యాండిడేట్స్ అండ్ సెండ్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఈ ఫస్ట్ 3 months యాజ్ ఎ కంపెనీ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మీకు రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికే సార్. అండ్ ఈ 3 monthsలో మేము కూడా ఉంటాం మీతో. We will also travel with you. Yes. So then in that case, so మీరు ఆ టీమ్ని మీరు హ్యాండిల్ చేస్తారు. ఈ ఎవరైతే మీ రిక్రూట్మెంట్కి వచ్చాడు, ఎస్ సార్, వాళ్ళని మేము మా పేరోల్ మీదే పెట్టుకుంటాం. ఓకే. కంపెనీ everything will be taken care by strategic interns? No sir, their entire pay scale will be taken care by us. Okay. So ఆన్ సైట్ లొకేషన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు క్యాండిడేట్ ఇచ్చిన క్యాండిడేట్ మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు, యాజ్ పర్ యువర్ కంపెనీ రూల్స్ పాలసీస్ అన్నీ అదే ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ శాలరీ ట్రాన్స్ఫర్ మటుకు మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెయ్యరు, మీరు స్ట్రాటజిక్ ఇంటర్న్స్కి చేస్తారు. స్ట్రాటజిక్ ఇంటర్న్స్ టీమ్ ఇందాక చెప్పాను కదా సార్, సిట్ టీమ్ విల్ కాంటాక్ట్ యువర్ HR డిపార్ట్మెంట్ అండ్ గెట్ ఆల్ ద నెసెసరీ డీటెయిల్స్. లీవ్స్ ఏదైనా ఉన్నాయా, ఓవర్ పెయిడ్స్ ఏదైనా ఉన్నాయా, ఓవర్ టైమ్స్ ఏదైనా ఉన్నాయా, డిడక్షన్స్ ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ చేసుకొని మేము వాళ్ళకి within 3 to 5 working days from the day we receive, they will get it. So what happens is the student will have a fear. There are 2 companies involved. Second, the credibility to you. This guy is not here only for money. This guy is here to learn. 3 monthsలో మీకు రిలేషన్షిప్ బిల్డ్ అయినంత వరకు నేను ఉంటాను సార్. 90 days తర్వాత మీరు ఏ క్షణం అయితే వాడిని తీసేసుకుంటారో మేము బయటికి వెళ్ళిపోతాం. మీరు మీ ఆఫర్ లెటర్ ఇచ్చుకోండి, PF, ESI, యాన్యువల్ బోనస్ అన్నీ స్టార్ట్ చేయండి. అప్పటి వరకు అవన్నీ స్టార్ట్ చేయక్కర్లా, అందుకే మీకు కాస్ట్ టు ద కంపెనీ తగ్గిద్ది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్లో స్టూడెంట్ సైడ్ నుంచి మీకు ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయా? అంటే ఎంప్లాయీ జాబ్ కోసం వచ్చిన వాళ్ళకితో మీకు ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయా ఈ ప్రాసెస్లో? కంపెనీ సైడ్ నుంచి ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయా? మోస్ట్లీ స్టూడెంట్స్ దగ్గర నుంచే ఉంటుంది సార్. ఓకే. వాళ్ళ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్. క్లారిటీ ఉండకపోవచ్చు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. ఓకే. 60% టైం సార్ ఒక స్టూడెంట్ దగ్గర మోస్ట్ కామన్ ఆన్సర్ వచ్చేది ఏంటంటే మేము మా ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసి చెప్తాం సార్. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలా, జాబ్ చేయడానికి వెళ్తాను కూడా they need to ask their parents. I am not against this sir. డెఫినెట్గా పేరెంట్స్తో వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ మా స్ట్రాటజిక్ ఇంటర్న్స్లో పేరెంట్స్ రాకపోతే మేము వాళ్ళని వెళ్ళనివ్వు. కానీ నా పాయింట్ ఏంటంటే సార్, ఫస్ట్ మీరు మీ గురించి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. మీకు మీరే ఫస్ట్ అనలైజ్ చేసుకోండి, వెళ్తాను సార్, ప్రిపేర్ అవుతానంటే ఆటోమేటిక్గా మీరే మీ పేరెంట్ని కన్విన్స్ చేస్తారు. నాకు ఒక మంచి ప్రొఫైల్ వచ్చింది, నేను చదువుకున్న కోర్స్ ప్రకారంగా గ్రోత్ ఉంది, వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారు సార్? నాది నెక్స్ట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. అసలు పేరెంట్స్ ఎవరైనా సరే ఏదో త్వరగా జాబ్ తీసుకోరా అని అడుగుతారు. సో వాళ్ళ నా ప్రొఫైల్కి ఇంటర్వ్యూకి వెళ్ళమంటే మా పేరెంట్స్ అడుగుతామని వాళ్ళు చెప్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్లోనే ఏం వెళ్తానులే అని ఉంటేనే కదా. దే నీడ్ సమ్ రీజన్ సార్. పేరెంట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ హ్యావాక్స్ ప్రొఫైల్. వాళ్ళ పేరెంట్స్ కాదు సార్. పాపం పేరెంట్స్ మనకు తెలిసినంత వరకు వాళ్ళు ఎవ్రీడే చెప్తూ ఉంటారు వెళ్ళరా. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళే షోర్ ఉండరు సార్. దీనికి రీజన్ ఉండిద్ది.
వాళ్ళు ఏమంటారు మన దగ్గరికి వచ్చినప్పుడు, సార్ దిస్ ఈజ్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, దిస్ ఈజ్ మై అకాడమిక్స్. రైట్. మనం దాని తగ్గట్టుగా ప్రొఫైల్ చెప్పేస్తున్నాం, కానీ ఆ ప్రొఫైల్ ఏ క్షణం అయితే మనం వాళ్ళకి చెప్తామో ఇన్ డీటెయిల్గా, అప్పుడు వాళ్ళే ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ అప్ టు ద మార్క్. ఆ భయంతో వాళ్ళు అసలు ఇంటర్వ్యూస్కే వెళ్ళరు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విత్ ద ఫ్రెషర్స్. దాన్ని మీరు ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? సార్ దానికోసమే మేము ఇండివిజువల్గా ఇప్పుడు ఎవరినైనా వెళ్ళి కపిల్ నువ్వు ఇట్లా బాగాలేవురా అంటే కపిల్ బైట్ నాట్ టేక్ ఇట్ ఈజీలీ సార్. వీ హ్యావ్ ఎ టూల్ సార్, ఇందాక స్ట్రాటజిక్ అసెస్మెంట్ టూల్, ఒక బేసిక్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ టెస్ట్ సార్. సార్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరినో కంపెనీలో తీసుకోవడం కాదు సార్, వాళ్ళతో పాటు మనం గ్రో అవ్వాలి. ఈజ్ ఈ ఎ గుడ్ టీమ్ మెంబర్? వాడు ఒక్కడు వచ్చి అందరినీ పైకి గ్రో చేయొచ్చు, అందరినీ స్పాయిల్ కూడా చేయొచ్చు. ఈజ్ ఈ ఎ గుడ్ టీమ్ మెంబర్? కెన్ ఈ బీ అడాప్టెడ్ టు అవర్ కల్చర్? కొన్ని మందులు వస్తారు సార్ నా దగ్గర, సార్ నాకు 10 to 5 జాబే కావాలి, ఇంకేం లేదు, పొద్దున వచ్చామా. సరే 10 to 5 ఏ జాబ్ చేస్తామంటే ఎట్లాంటి జాబ్ అయినా పర్లేదు అంటారు. చూసారా సార్, దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ బ్యాచ్. ఎందుకంటే మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నా వాళ్ళు ఎక్కడో ఒకసారి మనకు భయం ఉంటుంది. కొన్ని స్టూడెంట్స్ చాలా క్లియర్గా ఉంటారు సార్, చాలా క్లియర్గా ఉంటారు. సార్ నేను ఈ ప్రొఫైల్కే వెళ్తా, నాకు శాలరీతో సంబంధం లేదు, నాకు ఇదే ప్రొఫైల్ కావాలి. దోస్ ఆర్ ద మోస్ట్ బెస్ట్ బ్యాచ్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎందుకంటే మనకు తెలుసు వీరికి ఎక్స్క్లూజివ్గా అట్లా కావాలంటే అట్లాంటి కంపెనీసే తీసుకొని వస్తాం. దెన్ వాట్ అబౌట్ కంపెనీస్? వాళ్ళు అడిగేటప్పుడు మిమ్మల్ని నాకు ఈ పారామీటర్ అని లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, లేకపోతే జనరల్గా కూల్గా వాళ్ళు అడిగేది ఉంటుందా? కేస్ టు కేస్ మారింది సార్. ఒక స్టాండర్డ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, అవి బేసిక్స్ అయితే ఏ కంపెనీకి అయితే కామనే సార్. అవి కాకుండా కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజివ్స్గా అవుతారు. సో ఐ విల్ నాట్ నేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్స్ అవైలబుల్. So they focus on mainly in women hiring. They contacted me the last year. Out of that 174 clients, this is also one. They contacted me that Kapil, we are looking for engineers, BTech, but only women's. And they wanted 150 plus numbers across South Indian states, 5 states. So case to case అనేది మారిద్ది. బట్ నార్మల్గా అయితే జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అది జరుగుతూ ఉంటాయి సార్, బట్ ఇట్స్ ఓకే, దే ఆర్ ఆల్ పార్ట్స్ అండ్ పార్సల్. మీకు ద బిగ్గెస్ట్ సాడ్ మూమెంట్ ఫ్రమ్ ద ఒక ప్రొఫైల్ని ప్లేస్మెంట్ చేసే దాంట్లో, ద బిగ్గెస్ట్ సాడెస్ట్ మూమెంట్? I can never forget that profile, sir. I can never forget this profile. Okay. There was this girl called as Krishna Chaitanya. సో మీరు డైరెక్ట్గా నేమ్ చెప్తున్నారు సార్. గుడ్ స్టూడెంట్స్కి అక్కడ ఎడ్జ్ వరకు వెళ్ళి క్లోజ్ చేయకపోవడం అది ఎక్కడో నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఓకే. సో దిస్ ఇస్, అందుకే ఈ పేరు కూడా బాగా గుర్తుంది నాకు. షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సార్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్, communication skills or team. There was one company that came, they had 8 rounds of interviews. 8. First 5 rounds complete అయినప్పటికే the entire day was gone. And the 6th and 7th round was virtual rounds. The interviews happened at around 8:45 in the night. This girl is still sitting in our office, and she's completing the interview. Technical errors, sir. Technical errors ఏంటంటే it was a Zoom meeting call. Maybe I don't know what happened. At the last stage where it was with the CEO of the company. Okay. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనం రీసెంట్గా వరల్డ్ కప్లో జరిగినట్టే జరిగింది సార్. ఫస్ట్ 10 మ్యాచెస్ గెలిచి లాస్ట్ది ఎక్కడైతే మిస్కాల్కులేట్ చేసేసామో అదే సేమ్ జరిగింది. ఫస్ట్ 10 రౌండ్స్ తను క్లియర్గా వెళ్ళింది సార్. 11th రౌండ్ సీఈఓతో ఉన్నప్పుడు సమ్ కమ్యూనికేషన్ ఎర్రర్, షీ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్, ఆర్ ఐ డోంట్ నో పానిక్ అయిపోయిందా, ఎగ్జాస్ట్ అయిపోయిందా, దట్ ఆఫర్ వెంట్. నాకు బాధ ఎందుకు వేసిందంటే సార్, దట్ ప్రొఫైల్ వాజ్ క్రియేటెడ్ ఇన్స్టెంట్లీ బై మీ అండ్ ద హెచ్ఆర్ ఇన్స్టెంట్లీ. ఓకే. యాక్చువల్గా ఆ అమ్మాయి వచ్చింది వేరే ప్రొఫైల్ కోసం, తనకున్న స్కిల్స్కి దట్ కంపెనీ హ్యాడ్ అనదర్ వేకెన్సీ, దేనికోసం వాళ్ళు నెక్స్ట్లో ఓపెన్ చేద్దాం అనుకున్నారు.
కానీ ఈ క్యాండిడేట్ సెట్ అయిపోయింది కదా, అండ్ ది సిటీసీ వాజ్ అబౌట్ 20 lakhs సార్, ఫ్రెషర్. సో ఈ అమ్మాయి సెట్ అవుతుంది కదా అనేసి వీ ఇన్స్టెంట్లీ డిసైడెడ్ దట్ వీ విల్ మేక్ దిస్ క్యాండిడేట్ సెట్ ఫర్ దట్ ప్రొఫైల్. 9 rounds క్లియర్, ఐ మీన్ 8 rounds క్లియర్ అయింది సార్. 9th roundలో మేబీ ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్. maybe sometimes I get an opportunity, we will try for a better guy. Okay. But that girl is still in touch with us, sir. Oh. Yes, we are still in touch with her. సో ఇప్పుడు ప్రస్తుతం తను ఎక్కడైనా జాయిన్ అయిందో? షీ వాజ్ వర్కింగ్. Sir, the very next day we placed her in another company, sir. It was not 20 lakhs, but it was above 15 lakhs, sir. Okay. Good. So CTC again, sir. Students ki Yeah. CTCతో ఎక్కువ I don't They think, don't have knowledge about CTC. but that is the only thing they look for it, sir. I mean, given a chance, I would like to educate the students. Okay. ఫస్ట్ స్టెప్ వేస్తున్నారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ద సిటీసీ, వరీ అబౌట్ యువర్ ప్రొఫైల్. సార్ మీరైనా నేనైనా ఫస్ట్ స్టెప్ ఎక్కడో స్టార్ట్ చేసాం సార్, అప్పుడే కదా డైరెక్షన్ దొరికింది. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి పిల్లలు భయపడుతున్నారు. దిస్ ఇస్ లిటరలీ స్కేరీ. సో ద సాడెస్ట్ మూమెంట్ చెప్పారు. సో వాట్ అబౌట్ యువర్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్? It is again related to the two instances, sir. One is the previous one related. The happiest moment is the company. ఇందాక మేము మనం దేని గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ కంపెనీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వాళ్ళు ఏ కాలేజీలకు వెళ్ళి హైరింగ్ చేయాల. ఓకే. They gave us an annual MOU with strategic interns. We are the authorized recruitment partner for the entire South India for them. And we got them for a campus drive in Vijayawada. That was the happiest moment. I would say this was the biggest and the happiest moment, sir. Nice. And it all happened within a span of 15 days. And they came for a vacancy of more than 200 numbers. Oh, nice. So that is my biggest client as of now. సో స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. యాజ్ యూ నో వెల్ ఫర్ మీ ఫ్రమ్ లాస్ట్ 1.5-2 years. We know, I think we don't have to count dates. ఎందుకు కంపెనీస్ కానీ స్టూడెంట్స్ కానీ స్ట్రాటజిక్ ఇంటర్న్స్ని ఎందుకు రీచ్ అవ్వాలి? సింపుల్ 1 lineలో చెప్పేస్తాను సార్. రెగ్యులర్ ప్రాసెస్తో కంపేర్ చేస్తే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ విన్ సొల్యూషన్ మేము ఇస్తాం సార్. ఎలా? ఎందుకంటే the other companies having lot of manpower, lot of infrastructure and lot of experience. Okay, I know that new people will do greater things, new startup companies will do innovative things. I know that, but viewers should know. If interview చూస్తున్న వాళ్ళకి తెలియాలి why they should reach strategic interns. మిమ్మల్ని ఎందుకు రీచ్ అవ్వాలి? Sir, demographically, Andhra Pradesh and Telangana, these two states produces highest number of engineers in India. Really? You can check the Google statistics, sir. Okay. These two states produces the highest number of freshers engineers in India. Unfortunately, Andhra Pradesh has the lowest companies employment opportunities for these people. Oh. What happens? Students go outside for job. Either they have to go to Bangalore, Pune, Mumbai, Hyderabad and all. So ఒక టిపికల్ ప్రాసెస్ చేసినప్పుడు మీరు ఒక ఏమి తెలియనట్టు డైరెక్ట్గా వెళ్ళడం కన్నా వీ హ్యావ్ అ టీమ్, వీ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ అండ్ ది కంపెనీస్ ఆర్ ఆల్ ఆన్ బోర్డింగ్ అస్. స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ గైడెన్స్ అక్కడిగా నుంచి అసలు ఎట్లా కెరియర్ వాళ్ళకి సెట్ అయిద్దో అక్కడ వరకు వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీస్. ఇది స్టూడెంట్స్కి. కంపెనీస్ సార్ ఫ్రెషర్స్ హైరింగ్లో ఇందాక చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ మళ్ళీ దీని మీద రిసోర్స్ పెట్టడం బదులు వాళ్ళు మాకు ఇవన్నీ ఇచ్చేస్తే వీ విల్ డూ దేర్ ఎంటైర్ గ్రౌండ్ వర్క్. దే నీడ్ టు జస్ట్ టెల్ అస్ ద ఇంటర్వ్యూ డేట్స్. The entire thing is ready. They can just prepare for their process.
లేకపోతే వీళ్ళు ఇవన్నీ చేయాలి. ఐడెంటిఫై ద స్టూడెంట్, ఎక్కడ ఉన్నారు, కాలేజీలు అవైలబుల్ ఉన్నారా లేరా, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కుదరదు, ఇవన్నీ కంపెనీస్ చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ సార్. టైం కన్నా రిసోర్సెస్ కన్జ్యూమింగ్ సార్. ఇందాక మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఆల్, దిస్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్. It is getting utilized. I am helping you reduce everything. Tell me what is your vacancy, who are eligible, okay, which kind of people can come. We will give you candidates. Nice. Nice answer. Satisfied with your answer? Yes sir. Absolutely. But one more doubt. చెప్పండి. సో నాకు పర్సనల్గా ఉన్న డౌట్, ఎందుకు ఓన్లీ ఒక ఫ్రెషర్స్ మాత్రమే? జనరల్గా మార్కెట్లో lot of jobs, lot of people are in searching for the jobs. Every day life లో కంటిన్యూస్గా సర్చింగ్ ఫర్ ద జాబ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకు మీరు వాటిని టచ్ చేయట్లేదు ఆ పర్టికులర్ దాన్ని? వై ఓన్లీ ఇంటర్న్స్? సార్ ఇంటర్న్స్ అనేది ఒక పదం మాత్రమే నేను వాడింది. బేసికలీ దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఫ్రెషర్స్ ఎందుకంటే సార్ they are easily trainable, they are quick, అంటే అడాప్టబిలిటీ సార్. ఇప్పుడు కంపెనీ టు కంపెనీ పాలసీ మారిపోద్ది, వర్క్ స్ట్రక్చర్ మారిపోద్ది. ఫ్రెషర్స్తో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళని మనం ఎట్లాగైతే కావాలో అట్లా మోల్డ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ సర్టెన్ certain experience, baggage. I don't want to use that word sir. Certain experience, baggage or certain things that they will carry. You cannot command them, you can only request them. Correct sir? You cannot command them, you can request them. No, for అంటే వాళ్ళకు కూడా సో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ జాబ్ కావాలి. ఆ యాంగిల్ ఇప్పుడు ఎందుకు మనం చేయట్లేదు అనేది నా, ఇప్పుడు నేను ఎర్లీ స్టేజ్లో ఉన్నాను సార్. సో ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్గా కరెక్ట్గా చేసి మొత్తం సైకిల్ చేస్తే దట్ ఈస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ యాంగిల్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, విచ్ విల్ బి ఫర్ లాటరల్ హైరింగ్. ప్రెసెంట్లీ ఈ విండో మాత్రకు ఎస్టాబ్లిష్ చేద్దామని దీని మీద ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేశాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కంపెనీని రీచ్ అయినప్పుడు లేదా కంపెనీ మిమ్మల్ని రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ ఒక 4 or 5 వేకెన్సీ ఉంటాయి. అందులో ఓన్లీ 1 విల్ బి ద ఇంటర్న్స్లో ఉంటుంది, ఫ్రెషర్స్లో ఉంటుంది. మేజర్ 3 విల్ బి ద ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ దాంట్లో ఉంటుంది. సో అకౌంటింగ్ కావాలంటే ఫ్రెషర్స్ని పెట్టరు, మార్కెటింగ్ వాళ్ళు కావాలంటే ఒక 3-4 ఉంటే వాళ్ళ కింద అసిస్టెంట్గా జూనియర్ని వేస్తే ఒకరిని వేస్తారు. కానీ బట్ మార్కెటింగ్లో సేల్స్లో సీనియర్స్ కావాలి. సో మీరు ఆ ప్రొఫైల్స్ అన్ని మిస్ అయిపోతూ ఉంటారు జనరల్. సార్ ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ సో ఫార్ గెటింగ్ దీస్ ప్రొఫైల్స్ ఆల్రెడీ. So my strategic interns పేరు బయటికి వెళ్ళటం వల్ల slowly experienced people are coming to us. But as of now ఏదైనా పర్సనల్ రెఫరెన్సెస్ మీద ఉంటే నేను వాళ్ళు చెప్తున్నాను, కానీ ఎక్స్క్లూజివ్గా వీటి మీద ఇంకా ఫోకస్ అనేది ఇప్పుడు పెట్టలేదు. బట్ వీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ ఇట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీరైతే చేస్తారు. డెఫినెట్లీ దట్ ఈస్ ఆన్ ద కార్డ్స్. సో అలాంటప్పుడు అగైన్ యూ హ్యావ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్, ఇప్పుడు సందుకి ఉన్నాయి. ఓకే, 500 rupees రిజిస్ట్రేషన్ ఫీ. They will start sending the profiles, go there. So in future we start చేసినప్పుడు something try to in a different manner మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ప్రయత్నించండి. దానికి కూడా సొల్యూషన్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేసాం సార్. మీన్ వీ డు నాట్ చార్జ్ స్టూడెంట్స్ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ మై పోర్టల్, బట్ వీ డెఫినెట్లీ చార్జ్ స్టూడెంట్స్ a very nominal amount for getting the services or getting the trainings that they're taking from us. So దీంతో ఏమైందంటే సార్, ఓన్లీ దోస్ హూ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ విల్ కమ్ నౌ. ఓకే, సో మీరు ట్రైనింగ్ అంటున్నారు కదా, ఇంతకు 2-3 సార్లు వచ్చింది. సో మీరు కాలేజెస్కి అలాగే ఈ కంపెనీస్కి వెళ్ళి సెమినార్స్ లాంటివి ఏమైనా ఇస్తుంటారా? Yes sir, I am a very frequent college visitors. Okay. So I have been awarded by various colleges. Oh, very nice. In and around Vijayawada also. So Potti Sri Ramulu College, just to name a few, KBN College, Gates Institute of Business, KLU. So I'm a very frequent visitor to these colleges. I do student seminar sessions. Okay. Sir, ఈ స్ట్రాటజిక్ ఇంటర్న్స్లో ద యూఎస్పీ నేను ఏదైతే స్టూడెంట్స్లో ఎందుకు మీ స్టూడెంట్ నా దగ్గర తీసుకోవాలంటే సార్, నా దగ్గర దొరికే స్టూడెంట్స్
They are not the typical ones. Right. They are polished. When I say polished, they have been tried and tested in practical world, sir. Okay. నేను ఒక స్టూడెంట్ని పెన్ అమ్మరా, సెల్ మీ ఏ పెన్ అట్లా ఇంటర్వ్యూస్ తీసుకోము సార్. Okay. ఇట్స్ అవుట్డేటెడ్ అయిపోయింది సార్. డైరెక్ట్గా హీఈస్ యువర్ టీమ్ మెంబర్. He's going for a meeting. Just accompany him and see what's happening. లైవ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తాం. అప్పుడు ఏమైందంటే సార్, టీమ్ బిల్డింగ్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ లెర్నింగ్, లెర్నింగ్ ఈ మూడు ఒకే చోట అవుతాయి. సో దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్కి థింకింగ్ కేపబిలిటీ బయటకు వచ్చింది. ఇప్పుడు సెల్ మీ పెన్ అనగానే సార్ ఇది పెన్ సార్, దీంతో రాస్తారు, ఇది మీ చేతిలో ఉంటే బాగుంటుంది అంటే సార్ ఎస్ ఐ నో. సో ఫైనల్గా ఎస్ సార్, ఫైనల్గా సో ఈ టాపిక్ మొత్తంలో కూడా మేజర్ ప్రాబ్లం అంటే కొంచెం అవేర్నెస్ రావాల్సి స్టూడెంట్స్కే అని అర్థమైంది. బికాస్ దే జస్ట్ కంప్లీటింగ్ దేర్ ఎడ్యుకేషన్, దే ఆర్ కమింగ్ దేర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ కెరియర్, దాంట్లో ఫస్ట్ స్టెప్లో ఉంటున్నారు. సో ఇలాంటి ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ దిస్ ఇంటర్వ్యూ? నేను మా కంపెనీ ట్యాగ్ లైన్ చెప్దాం అనుకుంటున్నాను సార్. స్టూడెంట్స్, డోంట్ వరీ, లెట్స్ ఎర్న్ విత్ ద యాటిట్యూడ్ టు లెర్న్. ఫస్ట్ నేర్చుకుందాం సార్. ఓకే. ఆటోమేటిక్గా మనం సంపాదించుకుంటాం. ఫస్ట్ నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ కెరియర్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఏం చెప్తారంటే, మీ ఉద్దేశంలో మీరు చెప్పింది ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్, ఒక చాలా చిన్న డిఫరెన్స్ మీకు చెప్తాను సార్. 2010లో నా MBA కంప్లీట్ అయినప్పుడు మేము ప్లేస్మెంట్స్లో కూర్చున్నప్పుడు మీరు కానీ మనం కానీ 3 క్వశ్చన్స్ అడిగేవాళ్ళం సార్ మన జాబ్స్ వస్తే. ఫస్ట్, సార్ ఏ ఇండస్ట్రీలో సార్, అది స్లోగా. తర్వాత కొంచెం ధైర్యంతో, సార్ కంపెనీ పేరు చెప్తారా సార్. ఇంకా చాలా లోయెస్ట్ వాయిస్లో, సార్ శాలరీ ఎంత అని అడిగేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు సార్, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్ అడిగేది సార్ శాలరీ ఎంత, సెకండ్ క్వశ్చన్ కంపెనీ పేరు, లాస్ట్లో అడుగుతారు సరే ఆ ఇండస్ట్రీ ఏదో చెప్పండి, అది కూడా చూసుకుంటాం. ఇంకా ఏం చేయాలి ఏంటితో సంబంధం లేదు. ఇక్కడే కదా సార్ దెబ్బతింటున్నారు వాళ్ళు, ఇక్కడే కదా సార్. సార్ ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ని అడగండి, డిగ్రీ కంప్లీట్ అయిందా అంటే అయిపోయింది సార్, 4 months అయిపోయింది, 5 months అయిపోయింది, ఇంకా జాబ్ వెతుకుతున్నాను. ఎట్లా సార్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బికాస్ దే వుడ్ హావ్ స్టక్ బిట్వీన్ ఎనీ ఆఫ్ దీస్ 3 points. సార్ మీరు ప్లేస్మెంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరికీ ప్లేస్మెంట్లు బాగా ఇప్పిస్తున్నట్టున్నారు, అందరూ 3-4 months అంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 2 years, 3 years, 4 years చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్, చెప్పండి. మనిషి నిజంగానే ప్రయత్నం చేస్తే 1 year కానీ 2 years జాబ్ దొరకకుండా ఉంటుందా? నో, డెఫినెట్లీ. అంటే ఎక్కడో ఒక ఆయనే ఎక్కడో ఒక కట్టుకున్నాడు సార్. సంథింగ్ ఈజ్ స్టాపింగ్ హిమ్, అండ్ దట్ సంథింగ్ ఈజ్ సంథింగ్ హీ ఓన్లీ హ్యాస్ క్రియేటెడ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మార్కెటింగ్కి మీరు 20,000 ఇస్తున్నారు, నేను 30,000 ఇస్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 30,000. ఎట్లా సార్, ఇంకా ప్రొఫైల్ అడగలేదు కదా. ఇది చూసారా సార్, మనం కూడా అట్లా అయిపోతున్నాం, ఎంప్లాయీస్ కూడా. అంతే చూసుకునేది సాలరీ. కరెక్టా సార్? ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అదే 2 కంపెనీస్ ఉన్నాయిరా, ఒక మార్కెటింగ్ ప్రొఫైలు కపిల్ అమ్మో 20,000 అన్నాడు, వెట్టల్ 30,000. స్టూడెంట్ అసలు కనుక్కోడు, సార్ 30,000 రేపు మార్నింగ్ లైన్అప్ చేయండి అంటాడు. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఇక్కడ 30,000 బాత్రూమ్ కడగాలన్నా ఓకే, లేదు పర్లేదు, దీన్ని మనం రీఫ్రేజ్ చేద్దాం సార్. 30,000 ఇచ్చి స్టాగ్నెంట్గా ఉన్నా పర్వాలేదు, 20,000 ఇచ్చి ఒక కంటిన్యూస్ గ్రోత్ ఇచ్చినా వాడికి నచ్చట్లేదు. ఇవాళ 25 స్టార్ట్ చేసి దేర్ ఇస్ ఎ ఛాన్స్ వాడు 1 yearలో 35 వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 30లో వెళ్ళాలంటే నెక్స్ట్ ఇయర్ 32కే కదా సార్ వెళ్ళేది. ఏమో వారి ఎక్స్పెక్టేషన్ 30తోనే స్టార్ట్ అయితే 40, 50, 60 వెళ్ళిపోతారు. ఎక్స్పెక్టేషన్కి నేను సమంత ఎక్స్పెక్ట్ చేశాను సార్, మనాలి వచ్చింది కదా. ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్లో కింద వేస్తూ ఉంటాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి లేదు సార్. సో యా, ఇట్స్ రియల్లీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాము.
ఇంకేమన్నా మనము స్టూడెంట్స్ చెప్పాలంటే స్టూడెంట్స్ ఇంతకు మించి మాట్లాడితే తిడతారు కొడతారేమో మనల్ని, వీళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ మా మీద పట్టారు. అరే సరైన జాబ్ చూపించండి మేము ఎందుకు ఉన్నాం అంటారేమో. అంటే జనరల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. అవును సార్. ఏమనంటే మంచి సినిమా తీయండిరా ఎందుకు చూడం మేము అంతే అని ప్రేక్షకులు. వీళ్ళు డైరెక్టర్లు ఏమో వీళ్ళకి చూడటం రాదండి. సార్ ఇప్పుడు నిజంగానే బూతులు తిట్టుతున్నారు సార్. సార్ లేదు, ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ సార్, బయటికి వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మీకే నష్టం. ఇది నేను స్టూడెంట్కి చెప్పవలసిన తలుచుకుంటున్నాను సార్. ఎందుకంటే మనందరికి డౌట్స్ ఉంటాయి. ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే ఒకరోజు అక్కడ ఉన్నాం కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే జర్నీ అనేది మీ ఫస్ట్ స్టెప్ మీరు డిసైడ్ అయ్యేవాళ్ళు అంతే, ఇంకేం ఉండదు సార్. మీకు క్లారిటీ ఉన్నా లేకపోయినా విజిటర్స్, మా ఆఫీస్ ఇక్కడే ఉంది, గొల్లపూడిలో ఉన్నాం సార్. వీ హ్యావ్ అన్ కార్పొరేట్ సెటప్ ఇన్ గొల్లపూడి. సో దే కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్, జస్ట్ వాక్ ఇన్, అండర్స్టాండ్, టేక్ ఎ జాబ్ అండ్ గో. సో ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ గోల్? స్ట్రాటజిక్ ఇంటర్న్స్ని ఎలా చూడాలనుకుంటున్నారు? Sir, first and foremost, I want Strategic Interns to be the first unicorn startup of Andhra Pradesh. Oh. Unicorn startup చేద్దామని అనుకుంటున్నాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. డెఫినెట్లీ కమింగ్ డేస్లో మీరు అనుకున్న విష్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని, ఎంతోమంది స్టూడెంట్స్కి మీ ద్వారా మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. అదండి విన్నర్గా స్ట్రాటజిక్ ఇంటర్న్స్ తరపున కపిల్ సోమాని గారు మనతో చెప్పిన విషయాలు అలాగే సూచనలు స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మరో కొత్త ఎంటర్ప్రెన్యూర్తో కలుద్దాం. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.